హలో హాయ్ గైస్. ఎందుకంటే చిన్న ఒకటి ఫామ్ హౌస్ పెట్టుకున్నాం ఇక్కడ. ఫామ్ హౌస్ అంటే పొట్టెను మేపుకోవడానికి ఆవులు, కోళ్ళ ఫారం ఇట్లా. మన చంద్రబాబు నాయుడు మీటింగ్లో ఓ చిన్న పథకం చెప్పాడు. ఏమని చెప్పాడంటే మన చేనులో కానీ తోటల్లో కానీ పొలంలో కానీ కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు అంట. కరెంట్ ఉత్పత్తి అంటే మన కరెంట్ ఉత్పత్తి చేసుకొని వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు. నాకు ఇక్కడ ఉంది కరెంట్ పోలు 3 పీస్కి వస్తుంది. 3 పీస్కి వస్తే 2 పీస్కి రాదు. కరెంట్ అంటే 2 పీసులు ఉండదు. ఓన్లీ ఊర్లోనే. ఊరు అక్కడ ఉంది, మా ఊరు దగ్గర ఏంటంటే 5 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉంటుంది. ఎందుకంటే నా ఐఫోన్ కాబట్టి వీక్కుంటుంది ఎంత దూరమైనా కెమెరాను. చూడండి సార్కి ఎందుకంటే రిక్వెస్ట్, ప్లీజ్ సార్ పెద్ద రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఒక రోజు మీటింగ్లో చెప్పారు. ఎందుకంటే ఆ మీటింగ్ వల్ల నేను ఇక్కడ సెట్ చేసుకొని కోళ్ళ ఫారం కానీ పొట్టెన్లు కానీ ఆవులు కానీ పెట్టుకుందంట. ఫ్రీ పథకం ఏమని చెప్పారంటే కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు. మన తోటలోనే మనం ఉత్పత్తి చేసుకొని కర్ణాటక కానీ ఆంధ్రాకి కానీ ఛత్తీస్గఢ్ కానీ నాగాల్యాండ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ అరుణాచలం కానీ ఎక్కడైనా అమ్ముకోవచ్చు. మన ఇండియాలో కరెంట్ ఫ్రీగా ఉత్పత్తి చేసుకోవచ్చు. నేను తయారు చేసే విధానం ఎలా చెప్తాను. నువ్వు ఆ పథకం సార్ మీరు బిరియంగా రిలీజ్ చేస్తే కన్నా నాలాంటి అమాయకులు చాలామంది ఇట్లా సెట్ వేసుకునే వాళ్ళు బాగుపడతారు సార్. ఎందుకంటే నేను నీ మాట మీదే ఇక్కడ సెట్ వేసుకున్నాను. ఎందుకంటే కరెంటు ఫ్రీ ఉత్పత్తి అంటే చూడండి, కరెంట్ లేదు, బాగా చూడండి. నాకు ఎక్కడ కానీ వైర్లు కానీ లేదు చూడండి. మీకు ఎందుకంటే పెద్ద రిక్వెస్ట్ సార్, మీ మాట ఎందుకంటే మీరు మాట మీద నిలబడతారని నాకు తెలుసు సార్. ఇంతకుముందు 14 సంవత్సరాలు సీఎం చేసినారు, ఇప్పుడు మళ్ళీ ఒక 30 డేస్. ఎందుకంటే మీరు మాట తప్పే నాయకులు కాదు. అందుకు మీ మాట మీదే నేను ఇక్కడ సెట్ చేసుకొని కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చులే అని ఇక్కడ తోట సార్ చినిక్కేసుకున్నారు, నీళ్ళు ఎగురుతాయి ఇక్కడ. అది కాక పొట్టెన్లు కోళ్ళు పెట్టుకుందామని ఈ చినిక్కాయ ఇప్పుడు వర్కౌట్ కాలేదు సార్. లేబర్ అందరూ పెరిగిపోయింటే మీరు అప్పుడు చెప్పారు కదా. పక్కన సునీతమ్మ మేడం కూడా ఉంది. సునీతమ్మ మేడం కూడా క్లాప్స్ కొట్టింది. అందరూ నాయకులంతా క్లాప్స్ కొట్టారు. నేను ఇంకా ఎందుకంటే మీరు చెప్తే మాట కరెక్ట్గా ఉంటుంది కదా, మాట తప్పే నాయకులు కాదు. జగన్ అన్న మాట తప్పుతాడేమో కానీ మీరు పర్ఫెక్ట్ సార్. ఇట్లా విషయాల్లో మాట తప్పరు. ఎందుకంటే మీరు లాస్ట్ 5 ఏళ్ళ తర్వాత అయినా ఇస్తారు ఇట్లా పథకాలు. ఎందుకంటే మీ వల్ల నాకు చాలా నమ్మకం ఉంది సార్. లాస్ట్ 5 సంవత్సరాల తర్వాత అయినా మొన్న ఇచ్చినారు కదండి సార్, పసుపు కుంకుమ అంట లాస్ట్లో అయినా నిరుద్యోగము. లాస్ట్ 5 ఏళ్ళ తర్వాత ఇస్తారని మీ నమ్మకంతోనే సార్ ఇక్కడ సెట్ చేసుకున్నాను. రిక్వెస్ట్ సార్, మీరు నా పథకంగా రిలీజ్ చేస్తే గినా దేవుడైపోతారు సార్ మీరు.